జూన్ 5. సత్యము దృఢమైనది. సత్యాన్ని హత్తుకునే మనిషి స్వతంత్రుడు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను 8:32. సత్యము ఎంతో దృఢమైన పునాది కలిగి ఉన్నది. మన ఆత్మల యావత్తు భారాన్ని దానిపై మాపవచ్చు. అది ఎన్నటికీ విరిగిపోదని నమ్మవచ్చు. నీవు సత్యాన్ని హత్తుకో, అది నిన్ను హత్తుకుంటుంది. అది నీతో పాటే చెరసాలకైనా వస్తుంది. సత్యం నిమిత్తం నీవు వెళ్ళవలసి వచ్చిన ఏ చోటికైనా అది నీతో పాటు తోడుగా వస్తుంది. యెహోషువ సెలవిచ్చినట్లు, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. యెహోషువ 23:14. సత్యము ఏది వాగ్దానం చేసినా దానిని అప్పుడే నీ జేబులో ఉన్న ధనముగా లెక్కించుకో. నేను 86 ఏళ్ళు దేవుణ్ణి సేవించాను, ఆయనను ఎంతో మంచి ప్రభువుగా కనుగొన్నాను అని భక్తుడైన పాలికార్ప్ చెప్పాడు. మనుషులు తమను తాము హెచ్చించుకోవడానికి లేదా లోకంలో వర్ధిల్లడానికి సత్యాన్ని విస్మరించినప్పుడు వారు నిరాశను కొని తెచ్చుకుంటున్నారు. మన ప్రభువును యూదుల చేతికి అప్పగించిన తరువాత యోధా పొందుకున్న వెండి నాణేల కంటే శ్రేష్టం కాని వట్టి వాగ్దానాలతో, అల్పాశలతో వారు బుజ్జగించబడి సత్యం నుండి తొలగిపోతారు. సత్యాన్ని హత్తుకునే మనిషి స్వతంత్రుడు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను 8:32. అయితే యూదులు ఎందుకు బంధకంలో ఉన్నారో క్రీస్తు సూటిగా ఇలా చెప్పాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. 44వ వచనం. పాపులందరూ అపవాదికి బానిసలే. ఒక్క పరాన్న జీవి వలె తనపై జీవిస్తున్న దురాశలను కలిగిన మనిషి వాటిని అనుదినం పోషిస్తూ సేవ చేస్తుండడం వల్ల అతనికి అస్సలు విశ్రాంతి దొరకదు. కానీ అపవాది యొక్క దురాశలన్నీ కలిసి ఒక ఒంటరి పాపిని కారాగారపు నేలకు గట్టిగా బంధించి ఉంచినప్పటికీ క్రీస్తు సత్యం గనుక అతని హృదయాన్ని తెరిస్తే వెంటనే ఆ చెరసాల పునాదులు కంపించడం, దాని ద్వారాలు తెరవబడడం, సంకెళ్ళు తెగిపడిపోవడం నీవు చూస్తావు. సత్యము బంధించబడదు. అలాగే పాపపు బంధకాలతో చిక్కుకున్న ఆత్మలో అది నిలువదు. కాబట్టి ఒక్కసారి సత్యము మరియు ఆత్మ ఏకీభవిస్తే, అంటే క్రీస్తు మరియు ఆత్మ ఒక్కటైతే, ఆ వ్యక్తి తన తలను పైకెత్తుకొని ఆత్మీయ బానిసత్వం నుండి తన విమోచన, విడుదల సమీపించిందని తెలుసుకోగలడు. అతన్ని బయటకు తీసుకురావడానికి తాళం చెవి ఇప్పటికే తాళంలో పెట్టబడింది. సత్యం యేసునందు ఉన్నట్లుగా మనం దానిని తెలుసుకున్నప్పుడు దానితో పాటు వచ్చే స్వేచ్ఛకు పరాయి వారిగా ఉండిపోవడం మనకు అసాధ్యం. ఎఫెసీ 4:21.